నమస్తే అండి. నా పేరు అంబటి శ్రీజ. నేను రాంబాబు గారి మూడో అమ్మాయిని. అమెరికాలో ఉంటాను. అయితే నేను మీ అందరి ముందుకెందుకొచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మా ఇంటి మీద 3 రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది. అయితే ఈ దాడి ఎలా మొదలైంది? రాంబాబు గారు గుడికెళ్ళి తిరిగి ఇంటికొస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని ఫిజికల్ అటాక్‌కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ. అన్‌ఫార్చునేట్‌గా దురదృష్టవశాత్తు రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు. ఆ స్పర్ ఆఫ్ ద మొమెంట్‌లో. ఇంటికొచ్చారు, రియలైజ్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత పెద్ద లీడర్‌గా ఉండి నా బ్యాలెన్స్‌ని నేను కోల్పోయి ఉండగూడదు. నేను ఆ మాట అనుండగూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్‌గా వ్యక్తం చేశారు. అయినా వాళ్ళు తృప్తి చెందలేదు. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని గూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి వేరే అజెండాస్ ఉన్నాయి. టీడీపీ గూండాలు తండోపతండాలుగా 9-10 గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మీద, ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్, మా సిస్టర్స్, వాళ్ళ పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది.